ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది. పలు కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త ఇసుక విధానానికి కూడా ఆమోదం తెలిపింది. దీనిపై త్వరలోనే విధి విధానాలు రూపొందించనుంది సర్కార్. పౌర సరఫరాల శాఖ 2000 కోట్ల రుణం తీసుకునేందుకే కేంద్రం ఆమోదం తెలిపింది. ఇక ఈ నెల 22 నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించేందుకు కేబినెట్ నిర్ణయం తీసుకుంది. 3 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగే ఛాన్స్ ఉంది. ఓట్ ఆన్ అకౌంట్ పెట్టాలా లేక ఆర్డినెన్స్ పెట్టాలా అనే అంశంపై కేబినెట్ లో కీలకంగా చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. అయితే అసెంబ్లీలో శ్వేతపత్రాల ప్రస్తావనను తేవాలని కేబినెట్ నిర్ణయించింది. ఏపీ కేబినెట్ సమావేశం ముగిసింది కొద్దిసేపటి క్రితం. పలు కీలక అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపినట్టుగా తెలుస్తోంది. గత ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు కూడా ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో పాటు ఏ అంశాలు ఈ కేబినెట్ సమావేశంలో చర్చించారు, పూర్తి అప్డేట్ అందించడానికి మా ప్రతినిధి పీఎంఆర్ లైవ్ లోకి అందుబాటులోకి వస్తున్నారు. పీఎంఆర్, ఏపీ కేబినెట్ సమావేశంలో మంత్రులు ఏ నిర్ణయాలు తీసుకున్నారు, ఏ అంశాలపై చర్చ జరిగింది? రైట్, కొద్దిసేపటి క్రితం కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో గత ఎన్నికల్లో హామీ ఇచ్చిన విధంగా ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేసి తీరతామని ఏదైతే నిర్ణయం తీసుకుందో, సో దానికి అనుగుణంగా 5 సంతకాల్లో ఇది కూడా ఒకటి ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తూ ఫైల్ మీద సంతకం చేశారు. సో ఇప్పుడు దానికి అనుగుణంగా గతంలోనే జీవో జారీ చేశారు. ఇప్పుడు కేబినెట్ ఆమోదం లభించిన పరిస్థితి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని నిన్న వైట్ పేపర్ రిలీజ్ చేస్తున్న సందర్భంలో కూడా సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారు. దానికి అనుగుణంగానే ఇవాళ కేబినెట్ లో నిర్ణయం తీసుకున్నారు. సో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించిన బిల్లును ప్రవేశపెట్టడం ద్వారా సో ఆ యాక్ట్ ని పూర్తి స్థాయిలో రద్దు చేసేందుకు ప్రక్రియ ప్రారంభించినట్లుగా భావించవచ్చు. సో ఈ నేపథ్యంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుకు సంబంధించిన వ్యవహారం మీద కొంత ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుందని చెప్పొచ్చు. కేబినెట్ ఆమోదం కూడా లభించిన నేపథ్యంలో వచ్చే అసెంబ్లీ సమావేశాల్లోనే దీన్ని ప్రవేశపెట్టబోతున్నారు. రద్దుకు సంబంధించిన బిల్లును ఆమోదం వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఆమోదం తెలపనున్నారు. మరొకటి ఇసుక పాలసీకి సంబంధించి కూడా ఇప్పటివరకు తాత్కాలికంగా ఇసుకను ఉచితంగా ఇస్తున్నప్పటికీ దానికి సంబంధించిన పూర్తి స్థాయి విధి విధానాలను రూపొందించలేదు. సో దీనికి సంబంధించిన కేబినెట్ ఆమోదం కూడా లభించలేదు. ఇప్పుడు ఇసుక పాలసీకి కేబినెట్ ఆమోదం లభించింది. జీవో త్వరలోనే దీనికి సంబంధించిన విధి విధానాలను ఖరారు చేస్తూ జీవో జారీ చేయబోతున్నారు. సో ఈ క్రమంలో ఇసుక పాలసీని పూర్తి స్థాయిలో అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా ఏ విధంగానైనా సరే ఉచితంగా ఇసుకను తీసుకువెళ్లే విధంగా లబ్ధిదారులకు కావచ్చు వినియోగదారులకు పూర్తి స్థాయిలో ఇసుకను అందుబాటులో ఉండే విధంగా ఇసుక పాలసీని రూపొందించాలి. దానికి అనుగుణంగానే విధి విధానాలు కూడా రూపొందించాలన్న దిశగా ఈ కేబినెట్ సమావేశంలో చర్చ జరిగినట్టుగా తెలుస్తుంది. అట్ ద సేమ్ టైం రవాణా ఛార్జీలు కావచ్చు, లోడింగ్ ఛార్జీలు కావచ్చు, అవి కూడా ప్రజలకు, సామాన్యులకు, పేదలకు ఇబ్బంది కలిగించిన రీతిలోనే ఫిక్స్ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమైన నేపథ్యంలో సో దానికి అనుగుణంగా కూడా వీటిని పరిగణలోకి తీసుకుని ఇసుక పాలసీని రూపొందించడం, దానికి అనుగుణంగానే విధి విధానాలు రూపొందించే దిశగా కూడా కొంత కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్లుగా ఈ కేబినెట్ సమావేశంలో చర్చ జరిగినట్లుగా మనకు వస్తున్న సమాచారం తెలుస్తుంది. ఇక అసెంబ్లీ సమావేశాలకు సంబంధించిన వ్యవహారం మీద కూడా ఈ కేబినెట్ భేటీలో చర్చకు వచ్చింది. 22వ తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి. మనకు అందుతున్న సమాచారం మేరకు 3 లేదా 4 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. గవర్నర్ ప్రసంగం చేయాల్సి ఉన్న సందర్భంలో గవర్నర్ ప్రసంగంతోనే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశంలోనే శ్వేతపత్రాలకు సంబంధించిన ఇప్పటికే శ్వేతపత్రాలు ప్రకటిస్తున్నారు. ఒక్కొక్కటిగా 4 అంశాల మీద శ్వేతపత్రాలు ప్రకటించారు. ఇంకా 3 అంశాల మీద శ్వేతపత్రాలు ప్రకటించాల్సి ఉంది. 18వ తేదీతో శ్వేతపత్రాలకు సంబంధించిన ప్రక్రియ అనేది పూర్తయిపోతుంది. సో 22వ తేదీ నుంచి జరగబోయే అసెంబ్లీ సమావేశాల్లో శ్వేతపత్రాలకు సంబంధించిన ప్రస్తావన కూడా తీసుకురావడం, అక్కడ కూడా మరొకసారి ఈ అంశాల మీద, ఈ కీలకమైన సెక్టార్ల మీద చర్చ జరిగే విధంగా కొంత ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నట్లుగానే ప్రభుత్వం వైపు నుంచి కనిపిస్తుంది. సో ఈ నేపథ్యంలో శ్వేతపత్రాలను అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టాలి, దీనికి సంబంధించిన ప్రస్తావన తీసుకురావాలి, చర్చ జరపాలని కూడా నిర్ణయం తీసుకున్నట్లుగా కేబినెట్ నుంచి మనకు వస్తున్న సమాచారం మేరకు తెలుస్తోంది. ఇక కీలకమైన వ్యవహారం ఓట్ ఆన్ అకౌంట్ పెట్టాలా లేకపోతే ఆర్డినెన్స్ తీసుకురావాలన్న అంశం మీద కూడా ఒక క్లారిటీ పూర్తి స్థాయిలో ఈ కేబినెట్ సమావేశంలో రాకున్నప్పటికీ మనకు వస్తున్న సమాచారం మేరకు అయితే దీని మీద చర్చ జరిగింది. ఓట్ ఆన్ అకౌంట్ పెడితే ఏ విధంగా ఉంటుంది, లేకపోతే ఆర్డినెన్స్ జారీ చేయాలంటే దానికి సాంకేతికపరమైన ఇబ్బందులను ఏ విధంగా అధిగమించాలన్న అంశానికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చ జరిగినట్లుగా మనకు వస్తున్న సమాచారం మేరకు తెలిసింది. నళిని.